వర్షాకాలం కలకత్తా లాంటి, హైదరాబాద్ లాంటి నగరాల్లో ఎలక్ట్రోక్యూషన్ వల్ల జరిగే మరణాలు ఆపాలంటే కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ముందుగా ప్రీ మాన్సూన్ ఆడిట్ అన్నమాట. ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కానీ ఈ కంపెనీస్ అన్ని కూడా మాన్సూన్ రాకముందే ఏ తీగలు ఎలా ఉన్నాయి, కరెంట్ షార్టేజ్ ఎక్కడ జరగవచ్చు, వీటి మీద ఒక ఆడిట్ నిర్వహించాలి. అదేవిధంగా ఎప్పుడైతే విపరీతమైన వర్షం పడుతుందో అప్పుడు వాటర్ ఒక చోట, నీళ్ళన్నీ ఒక చోట స్టాగ్నెంట్ అవ్వకుండా, అక్యుములేట్ అవ్వకుండా, ముఖ్యంగా ఏదైతే ఎలక్ట్రిసిటీ పోల్స్ ఉంటాయో వాటి దగ్గర ఎక్కువగా నీళ్ళు అక్యుములేట్ అవుతాయి. ఏదైతే ఆ నీళ్లు పోల్స్ దగ్గర ఉన్న వాటర్ ఇళ్లలోకి వెళ్ళినా సరే ఈ కరెంట్ షాక్ అక్కడ కొట్టే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడైనా సరే ఎలక్ట్రిక్ పోల్స్ దగ్గర వాటర్ అక్కడ స్టాక్ అవ్వకుండా, అంటే వాటర్ అక్కడ అక్యుములేట్ అవ్వకుండా చూసుకోవాలన్నమాట. దీంతో పాటు ఈ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఎలక్ట్రిసిటీ పోల్స్ ఇవన్నీ ఉన్నాయో అక్కడ స్టార్మ్ డ్రైన్స్ కట్టాలన్నమాట. వచ్చిన వాటర్ని వచ్చినట్టు ఛానలైజ్ చేస్తూ ఎక్కువగా స్టాక్ ఉండకుండా చూసుకోవాలన్నమాట. అలా డ్రైన్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేయాలి. దాంతోపాటు ఎలక్ట్రిసిటీ బోర్డు సంబంధించిన స్విచ్ బాక్సెస్, జంక్షన్ బాక్స్ అని కింద పక్కుండి నీటిలో పూర్తి స్థాయిలో తడవకుండా అవి పైకి లేపి పెట్టాలి. అంతేకాదు ఎలక్ట్రిసిటీ కేబుల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని వాటర్ ప్రూఫ్ చేయాలన్నమాట.